అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది తల్లులు తమ పిల్లలని ఎంతో ప్రేమగా, బాధ్యతగా పెంచి వాళ్ళని భక్తిలో ఉన్నతమైన శిఖరాలు తీసుకొని వెళ్ళారు. అమ్మ అనేటువంటి పేరు ప్రేమకి, బాధ్యతకి నిలువెత్తు నిదర్శనమండి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిని మనం చూసినట్లయితే మరి ఆమె గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గొర్రెల కాపరులు చెప్పిన విషయాలన్నీ కూడా తన మనసులో ఆమె పదిలపరుచుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మంచి తల్లిగా నువ్వు లోక సంబంధమైన కార్యాలని నీ హృదయంలో పదిలపరుచుకుంటున్నావా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుంటున్నావా, ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి యేసయ్యను మరి చిన్నప్పటి నుంచే దేవాలయానికి తీసుకొని వెళ్ళింది. దేవాలయములో ఆ కుమారుడు ఉండాలనేటువంటి ఆలోచనతో దేవుని మందిరాన్ని ప్రేమించినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున ఒక మంచి తల్లిగా నువ్వు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. నీ పిల్లలను కూడా దేవుని యొక్క మందిరానికి నువ్వు తీసుకొని వెళ్ళాలని కోరుచున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి యేసయ్యని వాక్యములో పెంచిందండి. మరి ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగా యేసయ్య జీవితంలో జరిగించినట్లుగా మనం గమనించగలిగినట్లయితే మరి ఈ రోజున తల్లిగా, ఒక మంచి తల్లిగా నీ పిల్లలను కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు పెంచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమలో, శోధనలో కూడా మనం చూసినట్లయితే ఆ శిలువ మరణంలో కూడా మరి యేసయ్య తల్లి యేసయ్య దగ్గర ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ మేడగదిలోకి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క 120 మందితో పాటు యేసుప్రభు యొక్క తల్లి కూడా ఆ యొక్క మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తర్వాత క్రీస్తు యొక్క సువార్తకి గొప్ప సాక్షిగా నిలబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి తల్లులుగా మరి మీరు చేసేటువంటి బాధ్యతలు, మీరు గమనించవలసిన బాధ్యతలన్నీ కూడా మీరు చేసుకొని వెళితే ఆ తర్వాత మీ పిల్లలని దేవుడు దేశానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మారుస్తారని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అలాగే పిల్లలు కూడా మరి తల్లిదండ్రులను బాధ పెట్టకండి. మరి 9 మాసాలు మూసి కని పెంచినటువంటి తల్లిని, మరి మన మలమూత్రాలను ఎత్తి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో పరిచయం చేసినటువంటి తల్లుల్ని ఈ రోజున బాధ పెట్టేటువంటి పిల్లలు సమాజంలో అనేక మంది ఉన్నారండి. తల్లిదండ్రుల్ని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక తల్లులను కూడా ఈ రోజున పంచుకుంటూ ఉన్నారు. అరే అన్నయ్య, నా దగ్గర 2 నెలలు ఉందిరా, మరి నీ దగ్గర ఒక 2 నెలలు ఉంచు, ఎంతకాలం అని చూడాలి అని చెప్పి కూడా మరి వాటాలు వేసుకున్నటువంటి పిల్లలు కూడా ఈ రోజున చాలా మంది సమాజంలో కనబడుతూ ఉన్నారండి. కనుక మరి అమ్మ రుణము ఎంత మనం చేసినా కూడా అది తీర్చేది కాదు. అమ్మ చనిపోయిన తర్వాత లేకపోతే నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధులు పాలరాతితో గట్టి యాటపోతులేసి భోజనాలు పెట్టి ఎంతో అట్టాసం చేసేటువంటి వాళ్ళు బ్రతికొండగా ఒక పిడికడు ముద్ద అన్నం పెట్టి వాళ్ళ మీద ప్రేమ చూపించలేనటువంటి పిల్లలు ఈ రోజున చాలా మంది ఉన్నారు. ఈ మదర్స్ డే సందర్భంగా మరి ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను తెలియపరిచేటువంటిది ఏంటంటే, మీ అమ్మని ప్రేమించండి, మీ నాన్నని ప్రేమించండి. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళకి చక్కగా ఫోన్ చేసి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు మనకి చాలా ప్రాముఖ్యం అండి. మరి వాళ్ళు మనసారా మనం దీవిస్తే మన జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుందని ప్రేమతో మనవి చేస్తాను. కాబట్టి మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దేవుడు ప్రసాదించి మరి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ప్రతి తల్లిని కూడా దీవించాలని మరి సేవకుడుగా మనసారా నేను కోరుతూ ఆ తల్లులందరినీ కూడా ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరొకసారి హ్యాపీ మదర్స్ డే.